కొన్ని దశాబ్దాలుగా నీలాంటి స్వార్థపరులు అడవులని ఇష్టానుసారంగా నరకడం ద్వారా ప్రకృతికి చాలా పెద్ద నష్టం కలుగుతుంది. గత శతాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% అడవులను నరికేశారు. దీనివల్ల పర్యావరణానికి, జీవరాశులకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా? నేను చెట్లను మాత్రమే కొడుతున్నా స్వామి. అడవిలో ఉన్న జంతువులకి ఎటువంటి హాని కలిగించట్లేదు. అర్థమైంటదా? నువ్వు ఊరికనే ఇలాంటి నిందలు, అబండాలు నా మీద ఎయమాక. అలా కాదు పుష్ప. ఒక చెట్టు మీద ఎన్నో జీవరాశులు ఆధారపడి జీవిస్తుంటాయి. అలాంటిది నువ్వు కొన్ని వందల చెట్లు కొట్టడం వల్ల కొన్ని వేల జంతువుల ప్రాణాలు అతలాకుతలమవుతున్నాయి. గత 100 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 80% వన్యప్రాణులు జీవిస్తే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 50%కు తగ్గిపోయింది. నీలాంటి వాళ్ళు తాత్కాలిక అవసరాల కోసం స్వార్థంతో అడవిలో చెట్లను కొట్టడమే దానికి కారణం. నా ఒక్కొంద స్వార్థం ఎట్టవుతది స్వామి? నువ్వు భలే మాట్లాడుతుండావే. ఇంత మంచి నీతి కథలను అందిస్తున్న కథల వనం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా, లైకులు కొట్టకుండా వీడియోలు చూసిపోతున్నారా? వీళ్ళు ఇదిగో వీళ్ళు కదా స్వార్థపరుదులంటే.